అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ అవిరళ కృషి చేస్తున్నారని అన్నారు. విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువత రాజ్యాంగపరమైన ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ లోప భూయిష్టాలన్నీ సరి చేసుకుని రాజ్యాంగం కల్పించిన ప్రకారం మనం అందరం పనిచేస్తే, అన్ని వ్యవస్థలు సక్రమంగా నడిస్తే చక్కగా మనం ముందెళ్తాం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ 3 వ్యవస్థలు మనకు ఉన్నాయి. 3 వ్యవస్థలు ఇదే ప్రతిపత్తి దాని ప్రకారం నడవగలిగినప్పుడు ఈనాడు ఎంత పోటీ పడితే అంత ముందుకెళ్ళగలరు తప్ప పోటీ పడకపోతే ఎదరికి వెళ్ళలేరు. ఎందుకంటే కంప్యూటర్ టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్స్ అయిపోయాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఏఐ వస్తుంది. భవిష్యత్ అంతా ఏఐది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రకరకాల టెక్నాలజీ, ఇవాళ చూసిన టెక్నాలజీ అబ్బో అనుకుంటే రేపటి రోజుగా టెక్నాలజీ మారిపోతుంది. అంతా చేతితో ఆపరేట్ చేసే డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ నడుస్తున్నాయి. సెల్ ఫోన్లు అయితే ప్రపంచం లేదు, సెల్ ఫోన్లు అయితే బతకలేని పరిస్థితి. సిస్టమ్ బంద్ చేస్తే అంతా బాగుంటుంది, కానీ దాన్ని నడవనివ్వని బాధ్యత నడవనివ్వని పరిస్థితి కూడా మనలోనే ఉంది. ఆ విధంగా కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా ప్రతి ఒక్కరూ తయారు కావాలని కూడా రేపు రాజ్యాంగ దినోత్సవం, రేపు గణతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటూ ఉన్నాం. సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన అందరూ